ఏం చెప్తారు? ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన చాలా అంశాలకు సంబంధించి అధిష్టానం దగ్గర చర్చించినట్టు తెలుస్తుంది. వన్ బై వన్ మనం తీసుకుందాం. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల మీదే చర్చ జరిగినట్టయితే మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి బీసీ రిజర్వేషన్ అంశంలోని యథాతథిగా అంటే గతంలో ఉన్నటువంటి విధానంలోనే వెళ్దాం. కాకపోతే మనం ఇచ్చినటువంటి హామీ మేరకు పార్టీ పరంగా అయితే అమలు చేద్దామనేటటువంటి ఒక యోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తుంది. యాక్సెప్ట్ చేస్తారా మీరు? మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పార్టీల ప్రతినిధులకు జీ తెలుగు ప్రేక్షకులకు నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. కాంగ్రెస్ ప్రభుత్వము దశాబ్దాలుగా బీసీలను మోసగిస్తున్నట్టే మరొక్కసారి మోసగించే ప్రయత్నమే చేస్తా ఉన్నదండి. ఈ నిన్నటి జూబ్లీహిల్స్ ఫలితాల మీద నమ్మకంతోనో మరోటో గాని ఎన్నికలకు పోయే ఆలోచనలో ఉన్నట్టు మీ ద్వారా తెలుస్తా ఉన్నది. అది కూడా స్పష్టంగా తెలియదు. మరి ఎన్నికలకు పోతే గనక యథాతథంగా ఉన్న స్థితిలో ఎన్నికలకు పోవాలనడం అయితే సమంజసం కాదు. బీసీలు మాత్రం ఈ ఊరుకోరెట్టి పరిస్థితిలో పోరాడుతూనే ఉన్నారు, పోరాడుతూనే ఉంటారు. ఇంకా బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ లో, మాది కామారెడ్డినండి, కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు అనేక హామీలు ఇచ్చి అందులో ఒకటి బీసీలకు స్థానిక సంస్థల్లో ఈ రిజర్వేషన్లు. అది కాకి లెక్కలు. బీసీలు కులగణన ద్వారా ఆ జనాభా గణనలో వచ్చినటువంటి 56% అయితే వీళ్ళు మళ్ళా అదే 42%తోనే ఎన్నికలకు పోతున్నామని. పోనీ ఆ 42% అయినా ఇస్తారా అంటే అది లేదు. దీనికి రకరకాల ప్రయత్నాలు చేసినట్టు అంత నటన అండి. బీసీల పట్ల కాంగ్రెస్ కు గాని అటు బీజేపీకి గాని చిత్తశుద్ధి లేదు. బీసీలకు రాజ్యాధికారం అప్పగించే విషయంలో రెండు పార్టీలకు కూడా, జాతీయ పార్టీలు రెండింటికి కూడా చిత్తశుద్ధి లేదనేది స్పష్టం అండి. అటు వీళ్లను సాకుగా చూపించి అందులో మైనార్టీలు కూడా 10% ఉన్నారు, ముస్లిం మైనార్టీలను బీసీలో చేర్చారని చెప్పేసి ఆ సాకు చూపించి బీజేపీ దానికి అంగీకరించిన ప్రయత్నం. పోనీ వీళ్ళేమైనా గట్టి ప్రయత్నం చేసినారంటే వీళ్లకు మరి పార్లమెంట్ లో ఒక్క నిమిషం కూడా ఈ అంశానికి సంబంధించి చర్చనే చేయకపోవడం అసలు కాంగ్రెస్ చిత్తశుద్ధి ఏంటనేది స్పష్టం చేస్తుంది. కాంగ్రెస్ అడగదు, బీజేపీ ఇవ్వదు. బీసీలు మాత్రం పోరాడుతూనే ఉంటారు. బీసీల చెవులో రెండు పార్టీలు కూడా బీసీలు మోసగిస్తారు, పువ్వెట్టడం కాదండి, మోసగిస్తూనే ఉన్నాయి, నటిస్తూనే ఉన్నాయి, కపట ప్రేమ చూపిస్తూనే ఉన్నాయి. మొన్నటి బీసీ బంధుకు రెండు పార్టీలు ఇటు అన్నప్పటికీ కూడా జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ గెలుపుకు కారణాల్లో ఈ బీసీ వాదం కూడా ఒకటిగా చెప్తున్నారు కదా. అవునండి, బీసీ వాదం కూడా ఒకటి కావచ్చు. మరి విశ్వసిస్తున్నట్టే కదా బీసీలు విశ్వసిస్తున్నట్టే కదా కాంగ్రెస్ ను పదే పదే ప్రచారం చేసింది. బీసీ వాదం కూడా ఒకటనే ప్రచారం కాంగ్రెస్ చేసింది. అభ్యర్థి బీసీ, స్థానికుడు అభ్యర్థి బీసీ అనే ప్రచారం అయితే చేసింది. అది కూడా ఆ అంశం కూడా ఒక కారణం కావచ్చు, కాదని కాదు. ఆ ఎన్నికల్లో, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తప్పకుండా బీసీ వాదం బలంగా ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో బీసీ వాదం బలంగా ఉన్నది. బీసీలు చైతన్యవంతులైనరు, బీసీలు ప్రశ్నిస్తున్నారు. మరి బీసీల కోసం కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి హామీ మేరకైనా మేమెంతో మాకంతే నినాదం పక్కన పెట్టినా కనీసం కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి హామీ మేరకైనా ఆ హామీతోనే ఎన్నికలు పోవాలనేటువంటి, స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలనేటువంటి డిమాండ్ బీసీలు చేస్తా ఉన్నారు. ఏవో సాకులు చూపించి, కారణాలు చూపించి, కథలు చెప్పి పాత పద్ధతిలోనే ఎన్నికలకు వెళ్తే మాత్రం బీసీలు తగిన పాఠం చెప్తారండి. ఈ మధ్య మందకృష్ణ మాదిగ గారు ఒక కామెంట్ చేశారు. మన అందరూ సీఎం రేవంత్ రెడ్డి గారిని అందరూ కూడా విమర్శిస్తున్నారు బీసీల విషయంలో. కానీ ప్రస్తుతం ఇంత చర్చ జరుగుతుంది ఈ అంశం మీద, ఖచ్చితంగా కూడా బీసీలకి ఈ శాతం రిజర్వేషన్ ఇవ్వాలంటే కూడా ఈ చర్చకు కారణమైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రే కదా అంటూ కూడా ఆయన చెప్తున్నారు. అవును, చర్చకు కారణం కావచ్చు. అనేక హామీలు, ప్రజలకు ఇచ్చినటువంటి అనేక హామీల్లో ప్రజల్లో మెజారిటీ భాగమైనటువంటి బీసీలకు కూడా హామీ ఇచ్చిండ్రు. కేవలం హామీ ఇస్తే సరిపోదు కదండి. ఆ చైతన్యం వస్తే బీసీలో దానికి మరి తాను చేయాల్సినటువంటి చేయాలి కదా, బీసీలకు న్యాయం అయితే చేయాలి కదా. అన్నం పెడతా అని చెప్పేసి సరే అడిగినప్పుడు పెట్టకుండా ఉండడం సమంజసం కాదు కదా. బీసీల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం కదా ఇది. మందకృష్ణ గారు చెప్పినా మరొకరు చెప్పినా తప్పకుండా బీసీలు ప్రశ్నించే స్థాయికి వచ్చిండ్రు, ప్రశ్నిస్తూ ఉన్నారు. యాచన కాదండి, యాచన కాదు, హక్కుగా కావాలి బీసీలకు, హక్కుగా కావాలి. పార్టీలుగా ఇచ్చేటువంటి రిజర్వేషన్లు కాదు, హక్కుగా రావాల్సినటువంటి రిజర్వేషన్ బీసీలకు రావాలండి.
రైట్. దానికోసం బీసీల పోరాటాలు ఇవాళ కామారెడ్డిలో కూడా ఓకే సుమిత్రా ఆనంద్ గారు, సభలోంచి నేను ఇప్పుడు కత్తి వెంకటస్వామి గారి ఆడియో క్లియర్ గా ఉందా మీకు? వెంకటస్వామి గారు నమస్తే. వెంకటస్వామి గారు, ఢిల్లీ పర్యటన, ముఖ్యమంత్రి జూబ్లీ హిల్స్ గెలుపు జోష్ లో కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది. ఇదే జోష్ కంటిన్యూ చేయాలనే ఒక ఉత్సాహంతో ఉంది. స్థానిక సంస్థలకు కూడా వెళ్లాలని రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. కానీ రిజర్వేషన్ల విషయంలో, ఎందుకంటే బీసీలకు ఇస్తానన్నటువంటి హామీ ప్రకారం కొంత ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో పార్టీ పరంగా ఇచ్చి వెళ్లాలని అనుకుంటున్నారు. విపక్షాలు అయితే ఆ రకంగా వెళ్తే బీసీలు ఒప్పుకోరు, మేము ఒప్పుకోమని అంటున్నారు. ఏంటి మీ స్ట్రాటజీ ఏంటి ఈ విషయంలో? అందరికి ప్యానల్ ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారం. మీకు నమస్కారం. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు బృందం ఢిల్లీకి వెళ్లే విషయాలలో సంస్థాగత అంశాలు ఒకటి ప్రధానమైన అంశము. మేము డిసిసిలకు సంబంధించినటువంటి అపాయింట్మెంట్ సంబంధించి దాని సమావేశం ఖర్గే గారితో జరగాల్సి ఉంది, కేసీ గారితో. మొన్న కేసీ గారితో జరిగింది వాస్తవంగా, ఖర్గే గారితో జరగాల్సింది. ఫైనల్ ఈ 10 రోజులలో బీసీసీ కొత్త అధ్యక్షులు వచ్చే అవకాశం ఉంది. అది ప్రధానమైనటువంటి అంశము. దాంతో పాటు మిగతా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల మీద కూడా చర్చ జరుగుతుంది. జూబ్లీ హిల్స్ మీద జరుగుతుంది. తర్వాత స్థానిక సంస్థలకు సంబంధించి కూడా చర్చ జరగవచ్చు. అయితే 42% రిజర్వేషన్ విషయంలో ఉన్నటువంటి సందిగ్ధత కారణంగా, ఇవాళ ఉన్నటువంటి అంబిగ్యూటీ ఉంది. సో క్లారిటీ లేని కారణంగా దాని మీద కూడా పెద్ద చర్చ జరిగే అవసరం ఉన్నది. పార్టీ లైన్ అయితే చాలా స్పష్టము. మందకృష్ణ గారు అన్నది ఈ చర్చకు ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈ బీసీ రిజర్వేషన్స్ గురించి చర్చ జరుగుతుందంటే దానికి ప్రధానమైనటువంటి భూమిక కాంగ్రెస్ యొక్క పాలసీ డిసిషన్. అది రాయ్పూర్ అండ్ ఉదయపూర్ లో తీసుకున్నటువంటి నిర్ణయాలు, దాన్ని ఫాలో అప్ గా రాహుల్ గాంధీ తీసుకున్నటువంటి ఒక ఉద్యమం. బీసీలకు న్యాయం జరగాలి, ఓబీసీలకు న్యాయం జరగాలనేటువంటి ఒక ఉద్యమ రూపంలో ఆయన తీసుకున్నాడు. దాన్ని మా ఓబీసీ డిపార్ట్మెంట్ గా నేను కూడా దాని ప్రధాన కార్యకర్తగా ఉన్నాను. ఓబీసీ డిపార్ట్మెంట్ కు మేము ఓబీసీ డిపార్ట్మెంట్ లో చాలాసార్లు డిస్కస్ చేసిన దానికే ఇవాళ దేశం మొత్తం మీద కానీ లేకపోతే మన రాష్ట్రంలో కానీ రాష్ట్రంలో ఇంకొక హాట్ గా ఈ చర్చ జరుగుతుంది. అయితే 42% విషయంలో కోర్టులో ఉన్నటువంటి అడ్డంకి కారణం నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మీ టీవీలో కూడా చెప్పాను. ఇది అంటే సో కాల్డ్ ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ విషయం వస్తే ఏ రాజ్యాంగం అడ్డు రాలేదు, ఏ 50% అడ్డు రాలేదు, ఏ 9th షెడ్యూల్ అడ్డు రాలేదు, ఏ కోర్టులు అడ్డు రాలేదు, ఏ పార్టీలు అడ్డు రాలేదు, ఇంక్లూడింగ్ ద కాంగ్రెస్ పార్టీ. ఎవ్వరు అడ్డు రాలేదండి. కానీ ఇవాళ దేశంలో 60% ఉన్నటువంటి బీసీ జనానికి సంబంధించినటువంటి రిజర్వేషన్ ఇచ్చేసరికి కోయిలబన్నోడు కూడా లేచి వచ్చి కోర్టులలో కేసులు వేస్తున్నారు. ఆ కేసుకు తలా తూక లేకున్నా కూడా అక్కడ ఉన్నటువంటి కోర్టులో ఉన్నటువంటి ఆధిపత్య కులాల పెద్దలు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. దానికి వ్యతిరేకంగా చట్టాలు కూడా దానికి వరడిక్ట్ కూడా ఇస్తున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం విషయానికి వస్తే కేంద్రంలో మా అదృష్టమో దేశం యొక్క అదృష్టమో ఒక బీసీ బిడ్డ దేశ ప్రధానిగా ఉన్నాడు. కాకపోతే ఏంటంటే ఆయన బీసీల పక్షాన ఇప్పటిదాకా నిలబడలే. మరి ఆయన దిగిపోయే లోపల ఎప్పుడన్నా ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని నేను బీసీ బిడ్డను కాబట్టి బీసీలకి చేస్తా అని అంటాడా, కనీసం అన్న అంటాడా, లేకపోతే చేస్తాడో వేచి చూద్దాం. దానికి సంబంధించి అయితే బీజేపీ చెప్తున్నటువంటి దాని ప్రకారము, కేంద్ర ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారము వాళ్ళు కులగణన చేసిన తర్వాత మేము ఎట్లా చేస్తామో చూడని చాలా